వెల్కమ్ టు సావి మూవీ రివ్యూ. ఈరోజు నేను రివ్యూ చేసే సినిమా పేరు విదాముయర్చి. ఈ సినిమా విడుదలైన తేదీ ఫిబ్రవరి 6, 2025. తారాగణం వచ్చేసి అజిత్, త్రిష, రెజీనా కెసాండ్రా, అర్జున్ తదితరులు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు సినిమాలో అన్ని మలుపులు చూసి ప్రేక్షకుడు నెక్స్ట్ ఏమొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కథ విషయానికి వస్తే అర్జున్, కాయల్ 12 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు. పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడో ఒకసారి కాయల్కి మిస్క్యారేజ్ అవుతుంది. దాంతో తను డిప్రెషన్లోకి వెళుతుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం ఏర్పడుతుంది. ఒకరోజు కాయల్ తను వేరే ఎవరినో ప్రేమిస్తున్నానని, తనకి డివోర్స్ కావాలని అడుగుతుంది. అర్జున్కి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. అంతేకాకుండా కాయల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయాలని ఒప్పుకుంటాడు. వాళ్ళుండే ప్లేస్ నుంచి టబ్లీసీకి వెళ్ళాలంటే కొంచెం దూరం. సో ఈ దారి మధ్యలో జరిగిన సంగతులన్నీ ఈ సినిమాకి వన్నె తెస్తాయి. కథలో భాగంగా అనూహ్యంగా కాయల్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి ఆల్రెడీ డివోర్స్ అడిగిన భార్యని ఎవరు కిడ్నాప్ చేస్తే నాకేంటి అని వదిలేస్తాడా, లేకపోతే తన భార్యని వెతికి పట్టుకుంటాడా అనేది మీరు తెర మీద చూడాల్సిందే. నాకు నచ్చిన విషయాలు పట్టున్న కథ, అందరు సీనియర్ ఆర్టిస్ట్ పోటాపోటీగా నటించారు. కొంచెం ఫోకస్ చేసే విషయాలు ఏంటంటే సినిమా నిడివి. ఎడిటింగ్లో కొన్ని సీన్స్ తీసేసినా సినిమా నష్టపోయేదేం కాదు. ఈ కాలంలో 2.5 గంటల సినిమా చూడాలంటే కొంచెం ఇబ్బందే. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 stars. ఇంకోసారి మరో సినిమాతో మీ ముందుకొస్తాను. వింటూనే ఉండండి సావి మూవీ రివ్యూ. My Media, the voice of India.